కావేరి ఇంజిన్‌ను దీనిని యుద్ధవిమానాలలో వాడుతారు. ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. టిబెటన్ క్యాలెండర్లో లడకి లోసర్ దేనిని సూచిస్తుంది? కొత్త సంవత్సరం. యానా అనే 50,000 సంవత్సరాల వయసు గల బేబీ మమ్మత్తును శాస్త్రవేత్తలు ఏ దేశంలో కనుగొన్నారు? రష్యా. హాకీ ఇండియా లీగ్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఒడిశా. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యామును ఇటీవల ఏ దేశం నిర్మిస్తోంది? చైనా. డిసెంబర్ 2024లో గ్రామీణ స్థానిక సంస్థల కోసం ఏ రెండు రాష్ట్రాలు 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లను ఫండ్స్ అందుకున్నాయి? ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్. గురు గోవింద్ సింగ్ యొక్క సాహిబ్జా దాస్ త్యాగం మరియు ధైర్యాన్ని ఇటీవల ఏ రాష్ట్ర సిలబస్లో చేర్చారు? మధ్యప్రదేశ్. జీరో వేస్ట్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును ప్రారంభించిన ఇండిగో యొక్క CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్ పేరు ఏమిటి? ఇండిగో రీచ్. క్వాంటమ్ టెక్నాలజీలో భారతదేశపు మొట్టమొదటి అండర్ గ్రాడ్యుయేట్ మైనర్ ప్రోగ్రామును ఏ రెండు సంస్థలు సంయుక్తంగా ప్రారంభించాయి? ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు నేషనల్ క్వాంటమ్ మిషన్. మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ గౌరవ క్రికెట్ సభ్యుడిగా ఇటీవల ఎవరు ఆహ్వానించబడ్డారు? సచిన్ టెండూల్కర్. ఇటీవల ఏ పక్షి అమెరికా యొక్క జాతీయ పక్షిగా ఎంపికయింది? బాల్డ్ ఈగల్. ఐక్యరాజ్య సమితి డిస్ఎంగేజ్మెంట్ అబ్జర్వర్ ఫోర్స్ మిషన్ ఏ బలగాల మధ్య శాంతిని కొనసాగించడానికి స్థాపించబడింది? ఇజ్రాయెల్ మరియు సిరియా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఎంతమంది పిల్లలకు ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారాన్ని అందించారు? 17. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ రాష్ట్ర పర్వ్ వెబ్సైటు మరియు యాప్ను ప్రారంభించింది? రక్షణ మంత్రిత్వ శాఖ. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇటీవల కలరా వ్యాధులు అత్యధికంగా ఉన్న దేశం ఏది? యమన్. ఫిజికల్ డిజేబుల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్ 2025కి ఏ దేశం ఆతిథ్యం ఇస్తున్నది? శ్రీలంక. హనుక్క పండగ ఏ మతానికి సంబంధించినది? జుడాయిజం. ఈ హనుక్క పండగ లైట్ల పండగ. దీనిని హిబ్రూలో అంకితం అనే అర్థం. అంకితం డెడికేషన్. అటల్ యువ మహాకుంభ్ మరియు అటల్ హెల్త్ ఫెయిర్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? లక్నో, ఉత్తరప్రదేశ్. అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? కుడియా ఘాట్, లక్నో. ఆర్థిక మంత్రిత్వ శాఖలో కొత్త రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? అరుణీష్ చావ్లా. 2025 బాక్సింగ్ ప్రపంచ కప్ ఫైనల్ మరియు 3వ ప్రపంచ బాక్సింగ్ కాంగ్రెస్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తున్నది? భారతదేశం. క్వాంటమ్ టెక్నాలజీలో భారతదేశం యొక్క మొదటి అండర్ గ్రాడ్యుయేట్ మైనర్ ప్రోగ్రాముకు లక్ష్యం ఎవరు? 3వ లేదా 4వ సెమిస్టర్లో ఇంజనీరింగ్ విద్యార్థులు. నుపిలాల్ నుమిత్ 2024 ఈవెంటు ఎక్కడ జరిగింది? మణిపూర్. ఈ నుపిలాల్ నుమిత్ 1904 మరియు 1939 నాటి ఈ నుపిలాల్ తిరుగుబాట్లు మణిపూర్ చరిత్రలో బ్రిటిష్ వలస రాజ్యాల అన్యాయాలకు వ్యతిరేకంగా మహిళలు గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించినటువంటి కీలక్షణాలుగా చెప్పవచ్చు. కేన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఏమిటి? మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్లో నీటి లభ్యత మరియు నీటిపారుదల మెరుగుపరచడానికి. భారతదేశం ఇటీవల మలేరియా కేసుల్లో ఎంత శాతం తగ్గింపును సాధించింది? 97%.